హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. సో మీరు ఇక్కడ బోర్డు పైన చూడొచ్చు, వేటయన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి సంబంధించినది. అండ్ నిన్న సుప్రీంకోర్టు బుల్డోజర్కి సంబంధించిన ఇచ్చిన జడ్జిమెంట్, బుల్డోజర్ జడ్జిమెంట్ అంటే చాలామంది ఈ బుల్డోజర్ ట్రీట్మెంట్ ఉత్తరప్రదేశ్ కానీ అలాగే ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా దీని గురించి ప్రస్తావించడం. సో ఇటువంటి వాటి గురించి ప్రస్తావించినప్పుడు జనరల్గా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ పాలిటీ, సో ఇటువంటి జ్యుడిషియల్ సిస్టమ్ గురించి, జ్యుడిషియల్ యాక్టివిజం గురించి, న్యాయ వ్యవస్థ అలాగే శాసన వర్గం, కార్యనిర్వాహక వర్గం వీళ్ళందరి పనితీరు ఎలా ఉండాలి, థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ దాన్ని మిస్యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పే క్రమంలో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రం అనే కాన్సెప్ట్ని చెప్తూ ఉంటాను స్టూడెంట్కి బేసికల్గా. అయితే ఆ కాన్సెప్ట్ స్టూడెంట్కి అర్థం అవ్వడానికి నార్మల్గా క్లాస్లో కొన్ని ఇమాజినరీ స్టోరీస్ని బిల్డ్ చేస్తూ ఉంటాను. సో సేమ్ అలాగే సో ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లో చెప్పడంలో భాగంగా ఎన్కౌంటర్, ఫేక్ ఎన్కౌంటర్, బేసికల్గా రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో ఆర్జీకార్ హాస్పిటల్లో జరిగిన ఒక సెక్షువల్ అబ్యూజ్మెంట్ వచ్చినప్పుడు చాలామంది ఇటువంటి వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలి. అలాగే చాలా రోజుల క్రితం తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా అంటే అబ్యూజ్మెంట్ జరిగినప్పుడు ఎన్కౌంటర్ కావాలి అని ప్రజలంతా అడగటం. సో ఇంకొక వైపు హ్యూమన్ రైట్స్, మానవ హక్కులకు సంబంధించిన వాళ్ళు ఈ ఫేక్ ఎన్కౌంటర్స్ కానీ లేకపోతే ఎన్కౌంటర్స్ని సమర్థించకపోవడం, ఈ రెండు థింగ్స్ని మనం చూస్తూ ఉంటాం. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా క్లాస్లో మీకు ఇక్కడ చూడొచ్చు 66th ఇక్కడ మీకు కనబడుతుంది, ఫండమెంటల్ రైట్ 7. ఐ హోప్ ఈ వీడియో మీకు కనబడుతుంది. 66th నంబర్ ఫండమెంటల్ రైట్ 7, 1 hour 31 minutes 52 seconds, 23rd సెప్టెంబర్న ఈ వీడియో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ టాపిక్ ఈ 23rd సెప్టెంబరే ఫస్ట్ కాదు, అంతకుముందు 2020లో 21లో 22లో ఇలా ఎన్నో బ్యాచెస్కి చెప్పినప్పుడల్లా కూడా ఈ స్టోరీ చెప్తూ ఉంటాను. బట్ రీసెంట్ టైమ్స్లో చెప్పిన స్టోరీ ఇది. అండ్ ఈ వేటయన్ మూవీ October 10th వరల్డ్ వైడ్న రిలీజ్ అయింది. ఈ మూవీ మొత్తం నేను రీసెంట్గా ఈ మూవీని చూశాను. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు నా క్లాసెసే గుర్తొచ్చాయి ఎగ్జాక్ట్గా. అంటే ఇప్పుడు ఆ వీడియో మీకు డిస్ప్లే చేస్తున్నాను, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అంటే సంతోషం ఏంటంటే జనరల్గా ఒక సినిమాలో మన రియల్ లైఫ్ని చూపిస్తున్నప్పుడు మనకు ఆ సినిమా చాలా క్లోజ్గా కనెక్ట్ అవుతూ ఉంటుంది. సేమ్ క్లాస్లో స్టూడెంట్స్కి ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ చెప్పే క్రమంలో నేను బిల్డ్ చేసిన స్టోరీ ఏదైతే ఉంటుందో దిశ ఎన్కౌంటర్ని మీకు అర్థం చేయడానికి, సో ఎగ్జాక్ట్గా సినిమా మొత్తం అలాగే ఉంటుంది. అదే టైంలో ఈ క్లాస్ చెప్పేటప్పుడే నేను ఈ బుల్డోజర్ ట్రీట్మెంట్ గురించి కూడా చెప్పాను. అంటే ఈ తప్పు చేసిన వాళ్ళు బుల్డోజర్తో వాళ్ళ ఇల్లును కూల్చేయడం మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని. సో అలా డిలే చేయడం తప్పే, కానీ జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల జస్టిస్ ఎప్పుడు కూడా ప్రాపర్గా ఉండదు. సో దీన్ని చూపించడానికి మీకు మన అప్లికేషన్లో, ఫర్ సపోజ్ చూడండి, ఇది మన అప్లికేషన్ చూడండి. ఇక్కడ మీకు పాలిటీ బైలింగ్వల్ క్లాసెస్, ఇది మన యాప్లో నా పాలిటీ క్లాసెస్, నా పాలిటీ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్, నా పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్, ఇవన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉంటాయి. మీరు ఒక్కసారి ఇప్పుడు టాపిక్ చూస్తూ ఉంటే, అంటే నేను మీకు చెప్పింది నిజమా కాదా అని చెప్పడానికి మీకు చూపిస్తున్నాను, యాప్లో ఈ వీడియో చేశాను అని చెప్పేసి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. సో ఎగ్జాక్ట్గా మనం క్లాస్లో ఏదైతే చెప్పుకున్నాం, మనకి ఇక్కడ చూడండి 66 ఫండమెంటల్ రైట్ 7, 1 hour 31 minutes, సో 23rd సెప్టెంబర్. సో ఈ వీడియోలోనే నేను క్లియర్గా సో ఈ బుల్డోజర్ ట్రీట్మెంట్ ఎంత తప్పు, సో అండ్ అలాగే ఫేక్ ఎన్కౌంటర్స్ ఎలా ఫేక్ అవుతాయి, దానివల్ల ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎలా కాపాడగలుగుతాడు అనేది. సో ఇది నేను స్మాల్ ఇంట్రో ఇచ్చాను, మీరు ఆ వీడియో చూడొచ్చు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇదేం చెప్తుందంటే, నో పర్సన్ క్యాన్ బి పనిష్డ్, no person can be punished without being heard.
నో పర్సన్ క్యాన్ బి పనిష్డ్ వితౌట్ బీయింగ్ హర్డ్. అంటే ఏ వ్యక్తి కూడా తన తరఫున వాదనలు వినిపించకుండా శిక్షించబడకూడదు. అండ్ నెక్స్ట్, ఏ వ్యక్తి తనకు తాను జడ్జిగా ఉండకూడదు. No person can be judge to himself. No person can be judge to himself. And third one, every authority should act in a bona fide manner. Every authority should act in a bona fide manner. అంటే ఏ వ్యక్తి కూడా తన వాదనలు వినిపించకుండా శిక్షించబడకూడదు. అండ్ నో పర్సన్ షాన్ బి జడ్జ్ టు హిమ్సెల్ఫ్. ఎవ్రీ అథారిటీ షుడ్ యాక్ట్ ఇన్ అ బోనాఫైడ్ మేనర్. బోనాఫైడ్ అంటే ఏంటి? మంచిగా, గుడ్ కాండక్ట్. స్కూల్లో బోనాఫైడ్ సర్టిఫికేట్ అని అడుగుతుంటారు కదా, సో అట్లాంటిది గుడ్ కాండక్ట్ అని. కంపెనీస్లో కూడా కంపెనీ మారినప్పుడు గుడ్ కాండక్ట్ అంటే. ఈ మూడిటినే ఎవరైతే ఫాలో అవుతారో దాన్నే మనం ఏమంటున్నాం? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రాలు. అంటే మనం మనుషులమైనందుకు ఖచ్చితంగా కొన్ని నిర్దిష్టమైన కొన్ని ఫిక్స్డ్ టూల్స్ ఉంటాయి, ఫిక్స్డ్ సూత్రాలు ఉంటాయి. దాన్నే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారు. ఓకేనా? సో లెట్ మీ జస్ట్ టెల్ యూ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఓకే, సో మీకు నిర్భయ ఇన్సిడెంట్, దిశ ఇన్సిడెంట్ చూసే ఉంటారు. ఇప్పుడు దిశ తెలంగాణలో ఇష్యూ చూసే ఉంటారు కదా, దిశ ఇన్సిడెంట్. ఈ దిశ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ముగ్గురు ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేశారు. మీరందరూ కూడా స్టేటస్ పెట్టుకొని ఉంటారు కదా. అంటే ఆమెకు ఇలాంటి అత్యాచారం జరిగినప్పుడు న్యాయం జరగాలని స్టేటస్, ఎన్కౌంటర్ జరిగినప్పుడు న్యాయం జరిగింది అని చెప్పేసి సంతోషంతో కూడా స్టేటస్ పెట్టుకొని ఉంటారు. ఈ ఎన్కౌంటర్ని సమర్థిస్తారా, సమర్థించరా? ఆ ఎన్కౌంటర్ని సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా? ఎస్ సార్, సపోర్ట్ చేస్తారా? ఓకే, ఎందుకంటే కొన్ని ఎమోషన్సే ప్లే చేస్తాయి ఎన్కౌంటర్. లెట్ మీ జస్ట్ టెల్ యూ దిస్ స్టోరీ. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది ఏమన్నారంటే, ఈ ముగ్గురు నిందితులు దొరికిన తర్వాత వీళ్ళని కోర్టుకు తీసుకెళ్తున్నాము, రేపో ఎల్లుండో కోర్టుకు తీసుకెళ్తాము అని వినిపించేసరికి సర్వత్రా ఈ ఇండియా ఒక చాలా దౌర్భాగ్యం ఇక్కడ మనం ఉండడం. అంటే ఈ ముగ్గురు హత్య చేశారు అని తెలిసిన తర్వాత వీళ్ళని కోర్టుకి ప్రవేశపెట్టడం ఎందుకు? నడి రోడ్డు మీద చంపేస్తే అయిపోతుంది కదా. సౌదీ అరేబియా లాగా, ఇరాన్ లాగా, ఇరాక్ లాగా ఎన్కౌంటర్ చేసేస్తే అయిపోతుంది కదా. అప్పుడే ఇలాంటి వాళ్ళు భయపడతారు. మొన్న వెస్ట్ బెంగాల్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా వాళ్ళను కోర్టు దగ్గరకు పంపించి వాళ్ళకు నార్కో అనాలిసిస్, పాలిగ్రాఫ్ వీటన్నిటిని చేసినప్పుడు ఈ కోర్టులు అన్ని వేస్ట్, శుద్ధ పప్పు లాంటివి. సో ఖచ్చితంగా వీళ్ళకి ఒకటే సొల్యూషన్ ఏంటది? ఎన్కౌంటర్. ఇట్లాంటి వాదనలు వినే ఉంటారు కదా. సో బట్ దీనికి ఇలాంటి వాదనలు వింటే దీనికి సొల్యూషన్, దీనికి ఒక స్టోరీ చెప్తాను చూడండి. ఇప్పుడు దిశ, షీ వాస్ అబ్యూస్డ్ అట్ ఏ ప్లేస్. ఇక్కడ ఒక ప్లేస్లో దిశను అబ్యూజ్ చేశారు. అబ్యూజ్ చేసింది ఎవరంటే ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ సెక్షువల్గా అబ్యూజ్ చేశారు. ఈ ప్లేస్ అబ్యూజ్ చేసి తనను తగలబెడతారు అక్కడ. సో అయితే ఇది హైవే, సంథింగ్ జస్ట్ నియర్ టు దట్ ఫారెస్ట్ లాంటి ఏరియాలో అట్లా తగలబెడతారు. జనరల్గా హైవే పైన లారీస్ వెళ్తూ ఉంటాయి కదా, లాంగ్ ట్రావెలింగ్ లారీస్ వెళ్ళిపోయి అంటే అటు ఇటు ఆపుతూ ఉంటారు కదా. కోయిన్సిడెంటల్గా ఇక్కడ లారీ ఆగింది. సో జస్ట్ దిస్ లారీ హ్యాస్ స్టాప్డ్ హియర్. అంటే ఆగినప్పుడు ఏం చేస్తారంటే దిగి కొంచెం సేపు అన్నం తిని కొంచెం పడుకొని వెళ్ళిపోతారు కదా. వీళ్ళు అంతే ముగ్గురు ఇక్కడ దిగి సంథింగ్ వాళ్ళ యాక్టివిటీస్ కొంచెంసేపు మాట్లాడి తిని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇప్పుడు అత్యాచారం గురించి, చంపేసిన దాని గురించి వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్తారు. అంటే పోలీసులు ఆ ఏసీపీఓ, డిఎస్పీఓ సంథింగ్ వాళ్ళకు పలుకుబడి ఉంటుంది కదా, ఈ తప్పు నేనే చేశాను,
నన్ను ఇందులో నుంచి ఎట్లయినా నువ్వు తప్పించాలి అంటాడు. పోలీసులు అంటే వాళ్ళకు పోలీస్ బ్రెయిన్ ఉంటుంది కదా, ఏదో ఒకటి చేస్తారు కదా. సో ఆ ప్లేస్కి వెళ్తారు. వచ్చి రాత్రికి రాత్రి ఒక ఫేమస్ మీడియా ఛానల్, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కదా, ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన కనెక్షన్లు ఎవరు ఉంటారు? మీడియా కూడా ఉంటారు. సో పోలీసులు అక్కడికి వెళ్తారు ఇమీడియట్గా. ఇక్కడ ట్రేసెస్ దొరుకుతాయా లేవా? లారీ ఆపారు, వాళ్ళు ఫుడ్ తిన్నారు, ఏదో సంథింగ్ ట్రేసెస్ దొరుకుతాయి, సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. సో వెంటనే ఏం చెప్తారంటే పోలీసులు ఒక స్టోరీ వెళ్తారు. ఈ లారీలో వచ్చిన వీళ్ళు ఒక అమ్మాయిని అంటే ఇక్కడికి తీసుకొచ్చి అబ్యూస్ చేసి ఇక్కడ చంపేసి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. సో ఇది పోలీసులు తీసుకుంటారు. ఈ స్టోరీని ఎవరు హైలైట్ చేస్తారు? మీడియా హైలైట్ చేసేసరికి మనందరం సైలెంట్ ఉంటామా? పొద్దున్న లేచి మన స్టేటస్ ఇదైపోతుంది. సో ఈ దేశంలో బ్రతుకుతున్నామా? నా సమాజం ఎప్పుడు మారుతుంది? సో భారతదేశమా ఎటెళ్తున్నావు? సో ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురు ఎవరినైతే పోలీసులు చూపిస్తారో సీసీ కెమెరాలో రికార్డ్ అయిందిగా, వీళ్ళందరినీ వెంటనే ఉరిదీయాలి. స్టాప్ నాట్ హ్యాంగ్ దెమ్, అసలు ఆగకండి, ఉరి తీయండి. మొత్తం కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీ చేస్తాం, మొత్తం అటు ఇటు తిరుగుతాం. సో దిశకు న్యాయం జరగాల్సిందే. సో ఇలాంటి ఆడపిల్ల మీ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉంటే ఎలా రియాక్ట్ అవుతారు? ఇలాంటి మూర్ఖులు భూమి మీద బ్రతకూడదు, ఇట్లాంటివన్నీ చెప్తారు. సో ఇక్కడ లారీలోంచి వచ్చి దిగిన ఈ ముగ్గురు పైన ఇదంతా జరుగుతుంది. మనోడు కూడా న్యూస్లో చూస్తారు, వీళ్ళు షాక్ అవుతారు, ఉలికి పడతారు. అరే ఏం జరిగింది, మనం ఏం చేశాము, అక్కడ ఉన్నాము, వాళ్ళందరూ వచ్చారు, అది మీద పడుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అంటారు. పోలీస్ స్టేషన్ అంటే వీళ్ళందరి అంటే మీడియాలో హైప్ అయిపోయింది, దేశం మొత్తం హైప్ అయింది. ప్రధానమంత్రి ట్వీట్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి ట్వీట్ చేస్తున్నాడు, హోంమంత్రి ట్వీట్ చేస్తున్నాడు, ఇవన్నీ అవుతున్నాయి. పోలీసుల పైన ప్రెషర్ పెరుగుతుంది. సో ఇప్పుడే దొరికింది ఛాన్స్, ఈ ముగ్గురిని పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తాం. వాళ్ళకేం తెలియదు, వాళ్ళ అమాయకులు. ఫర్ సపోజ్ నేనే ఒక స్టోరీ సృష్టించాను, ఇది జరగలేదు, ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ దిస్ వన్. సో కొడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చీదరించుకుంటున్నారు, ఏం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా షాక్ అవుతున్నారు, అరే వీళ్ళు ఇలాంటి మనుషులు కాదు కదా. సో అట్లాంటి తప్పు వీళ్ళు ఎట్లా చేస్తారు? ఎందుకంటే వీళ్ళు జస్ట్ కామన్ మ్యాన్, బిలో కామన్ మ్యాన్ చెప్పాలంటే. సో ఇదంతా చూసి పోలీసులు ఇంకా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ తప్పు ఎవరు చేశారనుకుంటున్నారు? ఈ ముగ్గురు. సో పోలీసులకి వెన్నుదన్నగా ఎవరు నిలబడుతున్నారు? ప్రజలు నిలబడుతున్నారు. దాంతోపాటు మీడియా 100% వీళ్ళు తప్పు చేసినట్టు ఎవరు చిత్రీకరించారు? మీడియా. తప్పు చేసినట్టు ఎవరు సృష్టించారు? పీపుల్. సో పోలీసులు ఏం చేస్తారు? వెళ్తారు, రాత్రిపూట సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు, సీన్ రికవరీ అంటారు. ఆ ప్లేస్కి వెళ్తారు, ఏం జరిగింది ఏంటి అని అంటారు. సరేరా వీళ్ళంతా నేను భరించలేకపోతున్నాను, మీ మొహాలు చూస్తే చాలా మంచోళ్ళలా ఉన్నారు, సరే మిమ్మల్ని వదిలేస్తున్నాను, తొందరగా పారిపోండి అంట. వాళ్ళకు కూడా తెలుసు సినిమాలు మేము కూడా చూస్తామని, మేము పారిపోం, మేము ఇక్కడే ఉంటామంట. అరే పారిపోరా, నీకోసమే చెప్తున్నాను అంటారు. వాళ్ళు పారిపోతారు, ముగ్గురిని షూట్ చేస్తారు. సరే అయిపోయి షూట్ చేయాలంటే పారిపోయేవాడికి కాళ్ళ మీద షూట్ చేస్తే అయిపోతుంది కదా, పాయింట్ బ్లాంక్ దగ్గర షూట్ చేస్తారా? సో షూట్ చేస్తారు, ఈ ముగ్గురు చచ్చిపోతారు. సో మళ్ళీ ఇండియాలో నెక్స్ట్ ఇంకొక స్టేటస్, న్యాయం గెలిచింది. సో ఇప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోతాను, సో మా చెల్లో మా అక్కనో సో తన ఆత్మశాంతి ఉంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇండియాలో ఎప్పుడు జరగవు. సో ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఎన్కౌంటర్ చేశారో ఇంకా ఇతని స్టేటస్లు వస్తాయి. సో ఈయన హీరో, ఇంకా ఈయన ఇది, ఈయన అది, ఇవన్నీ ఉంటాయి. బేసికల్గా జరిగింది ఎవరు? చనిపోయింది అమాయకులు. శిక్ష అంటే తప్పించుకున్నది ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. వీడు ఇంకో పని చేస్తాడు, ఎల్లుండి ఇంకొక తప్పు చేస్తాడు. వ్యవస్థ లోపం, అమాయకులు బలి. అంటే దీనికి ఇట్లా కావద్దంటే ఏం చేయాలి? ఇట్లాంటి కావద్దంటే ఎన్కౌంటర్లో సమాధానం. ఇలాంటివి కావద్దంటే ఏంటి సమాధానం? ఇన్వెస్టిగేషన్. అంటే చూడండి, ఇప్పుడు ఈ ముగ్గురికి మనం ఏం చేశాము? పనిష్మెంట్ ఇచ్చాం. సరే ఈ ముగ్గురు వాదనలు అంటే వీళ్ళు తప్పు చేశారా లేదా కోర్టు ముందు ప్రవేశపెట్టాము. అంటే మనం ఇంతకు ముందు చెప్పిన దాని ప్రకారం ఏంటి? ఫస్ట్ పాయింట్, వితౌట్ బీయింగ్ హర్ట్. మరి ఆ ముగ్గురిని పనిష్ చేశాడు, అసలు హర్ చేశారా? వైలేట్. ఇప్పుడు ఏ వ్యక్తి తనకు తాను ఎప్పుడు జడ్జిగా ఉండదు. ఇప్పుడు నేను, నా పర్సన్, నా ఫ్రెండ్ తప్పు చేస్తాను. ఎప్పుడైనా ఒక మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తే నేను నన్నే సమర్థించుకుంటాను, నేను 100% మిస్టర్ పర్ఫెక్ట్ని అంట. వాడు కాదనే, వాడే మిస్టర్ పర్ఫెక్ట్ అంట. అంటే ఎవరైనా వాళ్ళ కోణంలో కరెక్ట్గానే ఉంటారు. అందుకే ఎవరికి వారు జడ్జి కాదు, నువ్వు కాదు చెప్పేది, నేను. సో దట్ ఈస్ వాట్. అండ్ ఎవ్రీ అథారిటీ షుడ్ యాక్ట్ ఇన్ వాట్? బోనఫైడ్. మరి పోలీస్ అథారిటీ ఉన్నాడు, పోలీస్ బోనఫైడ్గా ఉన్నాడా? పోలీస్ వాళ్ళకు
అయిపోయింది, దాసోహం అయిపోయాడు లేదా డబ్బులకు. అంటే ఇది కూడా పోయింది. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ని ఫాలో అయి ఉంటే ఎన్కౌంటర్లను సమర్థించు. మనం ఇప్పుడు ఇస్తా ఉంటే బుల్డోజర్ జడ్జిమెంట్ అని చెప్పి చూస్తున్నాం ఈ మధ్య. ఉత్తరప్రదేశ్లో రౌడీలు ఎవరైతే ఉన్నారో తప్పు చేసిన వాళ్ళందరి మీదకి ఏమొస్తున్నాయి? బుల్డోజర్లు వచ్చి వాళ్ళ ఇల్లుని కూల్చేస్తున్నాయి. అంటే ఇల్లుని కూల్చేస్తున్నారంటే ఏంటి? పనిష్మెంట్. సార్ మరి వారు తప్పు చేశారా లేదా ప్రూఫ్ అయిందా? కాలేదు. అంటే బుల్డోజర్ ట్రీట్మెంట్ ఈజ్ అగైనెస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో మీకు క్లియర్గా చెప్పాను. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి, ఆ రెండు డెఫినేషన్స్ చెప్పాను. అంటే ఇంకా నెక్స్ట్ ఎక్స్టెన్షన్ పార్ట్ ఆన్సర్కి ఏం చేయాలంటే, దిస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వాస్ టేకెన్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లిటరల్లీ మీన్స్, సో బీయింగ్ హ్యూమన్ బీయింగ్ దేర్ హ్యాస్ టు బి సమ్ సర్టెన్ బేసిక్ ప్రిన్సిపల్స్. రాసి ఈ 3 పాయింట్స్. No person can be punished without being heard. No person can be judged to himself. Every authority should act in a bona fide manner. So, ఈ చట్టం విధాన ప్రక్రియ అనేది సహజ న్యాయ సూత్రాల నుంచి తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం ఏ వ్యక్తిని కూడా వాదనలు విచారణలు చేయకుండా శిక్షించబడకూడదు. ఏ వ్యక్తి తనకు తాను జడ్జిగా ఉండకూడదు. ప్రతి ఒక్క అథారిటీ, ప్రతి ఒక్క అధికారి ఖచ్చితంగా మంచితనంతో నడుచుకోవాలి. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో ఇది అల్టిమేట్గా జస్టిస్ డెలివరీకి హెల్ప్ అవుతాయి. సో బుల్డోజర్ ట్రీట్మెంట్ కానీ ఎన్కౌంటర్స్ అనేటివి ఇవన్నీ కూడా దేనికి అగెనిస్ట్గా ఉంటాయి? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకంగా ఉంటాయి. సో అది డాక్ట్రిన్ ఆఫ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఓకేనా? ఇంత డెప్త్ ఉంటుంది ఒక యాక్షన్ తీసుకున్నాం. మనకి మనం ఎమోషనల్గా ఆలోచించేసి ఏముంది అంటే, చంపేస్తారు. యాక్చువల్గా చూడు, నేను చెప్తాను, టెర్రరిస్ట్ టాపిక్ వస్తుంది. ఈ ఆర్టికల్ 21లోనే. ఇప్పుడు వాడు ఒక 100 మందిని చంపేశాడు, ఫైన్. వాడిని కూడా నువ్వు చంపేశావు. వాడు నన్ను చంపు అంటాడు. వాడు చావడానికే సిద్ధంగా ఉన్నాడు. చావడం అంటేనే ఇష్టం వాడికి ఇష్టం ఉన్నది చేస్తే నీకేమొస్తుంది? అంటే వాళ్ళు ఎలా ట్రైన్ అయ్యి వస్తారంటే, అంటే దే ఆల్వేస్ వెల్కమ్ డెత్. ఎప్పుడెప్పుడు చావు వస్తుందా, ఆ చావు వస్తే నేను దేవుడి దగ్గరికి వెళ్తాను. నువ్వు చంపేస్తే వాడిని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది. అసలు వాడికి అంటే థింగ్ ఎట్లుంటుందంటే, లోపల పెయిన్ ఉండాలి. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ బ్రతికిస్తాడు కదా మనోని. చంపాలంటే డైరెక్ట్గా చంపొచ్చు. వాడికి బ్రతుకు మీద ఆశ రేకించి చంపేస్తుంది. సో అది పర్సనల్ లిబర్టీ కిందకు వస్తుంది, చెప్పుకుంటాం. అది కూడా రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అజ్మల్ కసబ్ది కూడా చెప్తాను, అది కూడా ఇట్లాంటి స్టోరీతోటి. సో ఇది వాస్తవంగా చాలా జరుగుతాయి ఇట్లా ప్లేసెస్లో. జై భీమ్ సినిమా ఉంది. జై భీమ్ సినిమాలో ఏమవుతుందంటే, ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక ప్లేస్లో దొంగతనం జరుగుతుంది, థెఫ్ట్ జరుగుతుంది. అంటే ఎరుకలు వాళ్ళు అంటారు, వాళ్ళ ప్లేస్కి అంటే పామును పట్టడానికి వెళ్తాడు. ఆ ప్లేస్కి అంటే ఈ ప్లేస్కి వెళ్తాడు మనోడు పామును పట్టడానికి. పాములు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆమె అప్పుడే జ్యువెలరీ మొత్తం తీసి పెడుతుంది. మొత్తం జ్యువెలరీ అంతా తీసేస్తుంది. మనోడు తీయడు. ఆ సినిమా స్టోరీ ప్రకారం వెళ్ళిపోదు. వాడు ఒక్కడే ఉంటాడు. చుట్టుపక్కల వాడి వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు తీయొచ్చు కదా. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, పోలీసుల పైన ఒత్తిడి పెరిగింది. ఆ బంగారం ఖచ్చితంగా దొరకాలి, ఎట్టి పరిస్థితుల్లో బంగారం దొరకాలి, దొరికినోని పట్టుకోవాలి. ఇది పాయింట్. పోలీస్ ఏం చేస్తారు? అమాయకపు ముగ్గురిని పట్టుకుంటారు. ఈ అమాయకుల్ని ఎట్లా పట్టుకుంటారు అంటే, అక్కడికి ఈ ప్లేస్కి పోలీసులు వెళ్ళినప్పుడు వాడు అంతకుముందు పాము పట్టడానికి వచ్చినప్పుడు వాడి షర్ట్ చినిగిపోవడము, అక్కడ డిఎన్ఏ శాంపుల్స్ ఇవన్నీ దొరుకుతాయి. వాడి 2 ఫ్రెండ్స్ని అరెస్ట్ చేస్తారు. వాడు దొరకకపోయేసరికి మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేస్తారు. ఇంకా వీళ్ళని ఇద్దరిని పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ టార్చర్. నువ్వు నిజం ఒప్పుకుంటేనే ఇంకా ఫైన్, లేకపోతే జరగదు. నిజం ఒప్పుకో అని కొడుతూ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. సో ఇలా చేసి వీళ్ళు చనిపోతారు. ఇప్పుడు ఆ సినిమాలో బంగారం దొంగతనం చేశాడు ఇన్ఫ్లుయెన్షియల్. అంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్షియల్ లాగా దొంగతనం చేసినవాడు. దొంగతనం చేసినవాడు ఉన్నాడా? హ్యాపీగా ఉన్నాడు, బంగారం వాడి దగ్గర.
చెయ్యనోడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. సో దిస్ ఈజ్ వాట్. అంటే పోలీసులు పనిష్మెంట్ ఇచ్చారు. పోలీసులు ఎవరు పనిష్మెంట్ ఇవ్వడానికి? పనిష్మెంట్ ఇచ్చేది ఎవరు? కోర్టులు. అందుకే కోర్టులు అవసరం. ఇప్పుడు చూడండి, జనరల్గా ఈ ఫాస్ట్ ర్యాక్ కోర్ట్స్ అని చెప్పి చూస్తాం. మనం చాలా ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు పడ్డాం. తొందరగా న్యాయం జరగాలి, ఇలాంటివి జరిగితే ఇట్స్ ఆఫ్ నో యూస్. మనకేం జరగదు, ఏమి ప్రయోజనం ఉండదు. అందుకే వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దట్. సో దానివల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదు. బట్ ఇవి 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఓకేనా?